హాయ్ వెల్కమ్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియో ఏంటంటే తమ్ముళ్ళు చూసేసారు కదా, కృష్ణా నదిలో పడవ ప్రయాణం. సో ఇది నేనైతే లాస్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ వీడియో అనేది షూట్ చేశాను అనమాట. సో ఇది మీకు చూస్తుంటే ఎట్లా ఉంది, ఎడారిలో ఉన్నట్లుంది కదా. కాదండి, ఇదైతే కృష్ణా నది పక్కన అనమాట. కృష్ణా నదిలో వాటర్ లేకపోవడం వల్ల ఈ విధంగా ఇసుక అంతా బయటకు వచ్చేసింది అనమాట. ఈ ఇసుక అనేది ర్యాంపుల ద్వారా తోలేస్తున్నారు, అది పక్కన పెట్టేస్తే ఇది చూసినంత మేర వాటర్ అనేది అసలు కృష్ణా నదిలో కనిపించట్లేదండి. మొత్తం అంతా ఇసుకే కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఇసుక కనిపిస్తుంది, అదేవిధంగా వాటర్ లేకపోవడం వల్ల ఇసుక అనేది కనిపిస్తుంది. మనకు వర్షాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ అనేది మొత్తం ఇంకిపోయిందనమాట. అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా కనిపిస్తుంది. విషయానికి వచ్చేసినట్లయితే నేను ఎందుకు ఈ ప్రయాణం చేస్తున్నా అంటే, మా అమ్మ వాళ్ళది గుంటూరు డిస్టిక్ అనమాట, మా హస్బెండ్ వాళ్ళది కృష్ణా డిస్టిక్ అనమాట. సో కృష్ణా డిస్టిక్ నుండి గుంటూరు డిస్టిక్ వెళ్ళాలన్నా, గుంటూరు డిస్టిక్ నుండి కృష్ణా డిస్టిక్ రావాలన్నా విజయవాడ మీద మొత్తం తిరిగి వెళ్ళాలన్నమాట. లేకుంటే ఇక్కడ పులిచింద ప్రాజెక్ట్ మీద నుండి మొత్తం తిరిగి వెళ్ళాలన్నమాట. అలా తిరిగి వెళ్ళాలంటే నాకు 100 కిలోమీటర్స్ అబోవ్ వస్తుందన్నమాట మా ఊరు నుండి. సో అలా కాకుండా వెళ్ళాలంటే ఈ విధంగా పడవ ద్వారా వెళ్ళడానికైతే నాకు 35 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా కానీ ఈ విధంగానే వెళ్తామన్నమాట. సో ఇప్పుడు ఎలా పడవ ప్రయాణం చేస్తామనేది అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెద్ద పడవ ఉంటుందన్నమాట. దీని మీద వచ్చేసి బైక్స్ వరకు ఎక్కిస్తారు, అదేవిధంగా మనుషులు బైక్స్ మాత్రమే ఎక్కిస్తారండి. ఈ విధంగా ఎక్కించేసి తీసుకెళ్తారనమాట. దీనికి వచ్చేసి వాళ్ళు ఛార్జెస్ వచ్చేసి మనిషి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బైకు ప్లస్ మనిషి అయితే 100 రూపీస్. బైకు ఇద్దరు 2 పర్సన్స్ ఉన్నట్లయితే 150 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారనమాట. సో వాళ్ళకి అదే జీవనాధారం అంట. సో ఎప్పుడు కూడా నేను ఇట్లా పడవ మీద వెళ్తాను అనమాట. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది, ఫ్రెష్ ఎయిర్ వస్తా కూడా చూడడానికి కానీ ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఎవరైనా ఇంతవరకు ఎవరు పడవ ఎక్కకపోయినట్లయితే ఒకసారి ఎక్స్పీరియన్స్ చూడండి, చాలా బాగుంటుంది. ఈ కృష్ణా డిస్ట్రిక్ట్లో వాటర్ అంతా వాటర్ ఇంకిపోయి ఉన్నాయి కాబట్టి గుండ్రాలు అండి, అవన్నీ కూడా గుండ్రాలు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ బయటపడింది. అదైతే నాకు చూస్తుంటే రాములు వారు కట్టిన బ్రిడ్జ్లా అనిపించింది అనమాట. మొత్తం గులకరాళ్ళతోటి గుండ్రాలతోటి నిండిపోయింది అనమాట. చూడడానికి అయితే చాలా ప్లెజెంట్గా చాలా బాగుందనమాట. వెళ్తుంటే ఫ్రెష్ ఎయిర్ తగులుతా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం అయితే ఇంకా సూపర్బ్ ఉంటుందండి ఈ యొక్క పడవ ప్రయాణం. ఎప్పుడైనా మీరు చేయలేకపోయినట్లయితే ఒకసారి చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే రీసెంట్గానే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఈ వీడియో అనేది షూట్ చేశాను అనమాట. కానీ ఈరోజు కుదిరిందనమాట ఈ వీడియో మీకు పంపించడానికి, మీతో షేర్ చేయడానికి. సో ఎంతవరకు ఎవరు ఎక్కకపోయినట్లయితే ఒకసారి ఈ యొక్క పడవ ప్రయాణాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. థ్యాంక్ యూ గైస్, బాయ్.